అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భారత రత్న వాజ్పేయి గారి ఆశయాలను భారత రత్న వాజ్పేయి గారి ఆశయాలను జోహార్ జోహార్. వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. జోహార్ వాజ్పేయి గారు, జోహార్ జోహార్, జోహార్ వాజ్పేయి గారు, జోహార్ జోహార్. లేకపోతే ఏడు మన దశవాళ్ళు కిరణ్ క్యాప్టెన్ నవీన్ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. సాగర్ ఆల్ ద బెస్ట్. Congratulations, all the best. The captain. This is the call. మాజీ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా 2018 నుంచి ప్రతి సంవత్సరము వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నాము. ఇది 8వ సంవత్సరము. పెద్ద ఎత్తున మంచిర్యాల కార్పొరేషన్ లో ఉన్న యువకులందరూ కూడా దాదాపు 70 టీంలు ఈ సంవత్సరము దీంట్లో పాల్గొంటున్నాయి. ఈ వారం రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా 2 విషయాలు. ఒకటి, మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు దేని గురించి అయితే వారు పనిచేసినారో, వారి జీవితాన్ని దేని గురించి అయితే వారు మొత్తం జీవితాన్ని కూడా అర్పించారో, మంచి విలువలు, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, ఇవన్నీ కూడా యువతకు వాజ్పేయి గారి యొక్క మెసేజ్ తీసుకెళ్లాలి. యువత అందరూ కూడా వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన భారతదేశంలో ఏదైతే ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే 2047 కల్లా వికసిత్ భారత్ అంటే ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తయారు చేయాలని ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలిపించారు, దాంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా యువతను భాగస్వామ్యం చేయాలి. వాళ్ళందరూ కూడా వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని వాజ్పేయి గారి స్ఫూర్తితోటి యువకులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా యువకులల్లా స్పోర్ట్స్ పెంచడానికి మన మంచిర్యాలలో ఇప్పుడు కొంచెము ఈ డ్రగ్స్ సమస్య చాలా ఎక్కువ ఉన్నది. మనం మంచిర్యాలని డ్రగ్ ఫ్రీ మంచిర్యాలుగా చేయాలి. డ్రగ్ ఫ్రీ మంచిర్యాలుగా చేయాలంటే యువతను స్పోర్ట్స్లల్లా మనము ప్రోత్సహించాలి, క్రీడలల్లా ప్రోత్సహించాలి. ఫిట్ ఇండియా కావాలంటే మన మంచిర్యాల కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. ఫిట్ మంచిర్యాల అయినప్పుడే ఫిట్ ఇండియా అవుతుంది కనుక యువతను కూడా క్రీడలలో స్పోర్ట్స్లో ప్రోత్సహించడానికి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. వాజ్పేయి గారి ఈ సంవత్సరం మనం శత జయంతి అంటే 100 సంవత్సరాల జయంతి సందర్భంగా కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన యువకులకు అందరికి కూడా ఈ వారం రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో అందరూ కూడా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఆడి అందరూ కూడా గెలిపే లక్ష్యంగా ఆడాలి. కానీ అందరం కూడా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్, అదేవిధంగా వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆడాలని ఇక్కడికి వచ్చిన యువతకు అందరికి కూడా పిలుపునిస్తూ అందరికి కూడా మళ్ళొకసారి ఇక్కడికి వచ్చి పాల్గొన్న క్రీడాకారులకు, మా బీజేపీ నాయకులు, మా యువ మోర్చా కార్యకర్తలు ఎవరైతే దీన్ని గత వారం రోజుల నుంచి దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారో వాళ్ళకందరికి కూడా శుభాకాంక్షలు. స్వర్గీయ భారతరత్న వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం
మంచిర్యాలలో క్రికెట్ టోర్నమెంట్, ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ఎర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి రగన్న గారి సారథ్యం లోపల 8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వాజ్పేయి గారు మన దేశానికి ఏదైతే మార్గదర్శకం చేశారో మనమందరం ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, దాంట్లోని భాగంగా ఈనాడున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యం లోపల మన దేశం ప్రగతిగా నడుస్తూ ఉంది. దాంట్లో మన మంచిర్యాల జిల్లాలో రగన్న గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని రంగాలలో అందరికీ ప్రోత్సహించాలనేటువంటి ఒక మంచి సంకల్పం, క్రీడల విషయం లోపల కానీ, పేదవాళ్లకు ఇంకా ఏదైనా సహాయం విషయంలో కానీ, చదువుకునే పిల్లలకు వాళ్లకు బుక్స్, కంప్యూటర్స్, బ్యాగ్స్ ఇవ్వడం కానీ, ఇంకా నిరుపేదలైన వారికి ఆరోగ్యరీత్యా అయిన సమస్యలున్న వారికి సహాయం చేయడం కానీ, ఇదంతా ఎర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల నడుస్తూ ఉంది. కాబట్టి ఇదే సందర్భంలో ఇప్పుడు ఎవరైతే మంచిర్యాల వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, రగన్న గారి ఏ సంకల్పంతో అయితే మీరు డిసిప్లిన్గా, క్రమశిక్షణగా మీ ఆరోగ్యాన్ని ఒక మంచి సిస్టమ్గా పెట్టుకొని, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరు హెల్దీగా ఉంటే రేపు జీవితంలో అన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంకల్పంతో రగన్న ఇలా ప్రోత్సహిస్తున్నందుకు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.